నాకు సరిగ్గా తెలియదు. సినిమాలు ఎక్కువ చూడను నేను. సినిమా నాలెడ్జ్ అంటే అంత లేదు, కానీ శ్రీకాంత్ చెప్తుంటే తెలిసేది, చూస్తూ ఉండేది. ఇంకా సాయిరామ్ గురించి కూడా తను అప్పుడప్పుడు కలిసేవాడు. ఇంకా పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. నేనో రకం చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నేను చూసాను, ప్రివ్యూ కొంచెం చూశాను, చాలా బాగా అనిపించింది. ఇంకా హాఫ్ చూడాలి, కానీ ఇంకా నాకు టైం దొరకట్లేదు. చూస్తాను తప్పనిసరిగా. శ్రీకాంత్, ఆల్ ది బెస్ట్. నాకు ముందు నుంచి కూడా ఈ టీజర్ గురించి కొంచెం చూపిస్తుంటే నేను చూడలేదు, ఎందుకంటే నాకు ఈ ప్రోడక్ట్ అవుట్పుట్ డైరెక్ట్గా స్క్రీన్ మీద చూస్తాను, నేను ఇక్కడ కాదు. శ్రీకాంత్ అండ్ మధు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. పర్సనలీ అండ్ ఫ్యామిలీ వైజ్ కూడా మేము వీఆర్ క్లోజ్లీ అటాచ్డ్ టు దెమ్. సో ఇన్హౌ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద సక్సెస్ అండ్ ఆల్ ద లక్ ఫర్ ద మూవీ. ఇది చిన్న సినిమాలో ఒక పెద్ద సినిమాగా రావాలని నేను మనస్ఫూర్తిగా వారికి విష్ చేస్తున్నాను. అలాగే వంశీ సార్ కూడా నాకు ఒక మంచి మిత్రుడు. తను అన్నట్టు కన్నడ, తెలుగు, తమిళ ప్రజలందరికీ కూడా ఊపిరి పోసారు ఈ మధ్య. ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్పాలంటే, మా పేషెంట్ అంటే నేను యాక్చువల్గా క్యాన్సర్ స్పెషలిస్ట్ని. ఆ పేషెంట్ ఒకరు ఫోన్ చేసి నన్ను అడిగారు, సార్ డాక్టర్ గారు ఇట్లా అమ్మ కొంచెం పెరాలసిస్ పేషెంట్, తను సినిమా వెళ్ళాలనుకుంటున్నారు ఊపిరికి, మరి వెళ్ళొచ్చా, తీసుకెళ్ళొచ్చా వీల్ చైర్లో అన్నారు. మరి తీసుకెళ్ళండి, నాకేం ఇబ్బంది లేదు, మీరు ఇబ్బంది ఏం లేదు, తనకు మరి ఇబ్బందిగా ఉంటుంది కదా వీల్ చైర్లో, కానీ చూడాలంటున్నారు అమ్మ. సరే ఓకే అన్నాను నేను. బట్ డెఫినెట్గా అది అందరినీ ఏమంటారంటే వినూతపరిచే విధంగా, ఇంప్రెస్ చేసే విధంగా అయితే ఉంటారు. అదో రకం కాదు, కానీ డెఫినెట్గా ఒక డిఫరెంట్ రకం, అందరినీ ఇంప్రెస్ చేసే రకం అయితే ఉంటారు. ఓకే, నేను కొన్ని ఈ ఫోటో అవన్నీ చూశాను నేను. బట్ ఎనీహౌ వీడియో చూడమంటే నేను చూడని సినిమాలు చూస్తాను, ఎందుకంటే నేను యాక్చువల్గా బై ఛాన్స్ మూవీ ఫీల్డ్ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది కొన్ని సంవత్సరాల కిందట. అంతవరకు నేను సంవత్సరానికి 4 సినిమాలు చూసేవాడిని. సో మూవీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఆ కష్టం చూసి 24 కళలు అనుకుంటాను కదా, 24 ఇది. తర్వాత నేను ఏం చేస్తాను అంటే నెలకు 5 సినిమాలు చూస్తాను. బేసిక్గా నా వంతు ప్రేక్షకుడిగా, ప్రొడ్యూసర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిత్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఫస్ట్ ఈ పోస్టర్స్ రిలీజ్ చేయగానే ఒక గ్రేడేషన్ కనిపించింది. ఎప్పుడైనా ఒక స్క్రిప్ట్ కానీ ఒక లైన్ కానీ రాసుకున్నప్పుడు we always see for the gradation, happiness begins, love begins, then the game begins, and then action begins. I think Sudarshan garu, you got it right. Even the teaser looks superb. అంటే ఒక ఎప్పుడైనా ఒక టీజర్ అనేది ఈ రోజుల్లో ఒక సినిమాని యునో ఇట్ టెల్స్ ద థింగ్, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ అ టీజర్ దీస్ డేస్. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ అ విన్నర్ ఆన్ యువర్ హ్యాండ్స్. ఎందుకంటే నాకైతే చూసి చాలా ఇంట్రెస్ట్ పుట్టింది. అంటే రామ్ శంకర్ సాయి, మీ పేరు ఈరోజు నుంచి రామ్ శంకర్ అని తెలిసింది. యాజ్ ద నేమ్ ఈజ్ న్యూ, ఐ థింక్ ద ఫిల్మ్ ఈజ్ ఆల్సో వెరీ న్యూ. అండ్ నాకు తెలిసి యూ గాట్ అ విన్నర్ ఆన్ యర్ హ్యాండ్స్, దట్ మచ్ ఐ కెన్ సే. ఎందుకంటే సీయింగ్ శరత్ కుమార్ గారు అగైన్ ఎంట్రీ అండ్ యు ఆర్, సో ఇట్ సీమ్స్ లైక్ సమ్ ఇంటెన్సిటీ. అండ్ టైటిల్ కూడా చాలా బాగుంది, అన్నయ్య గారి టైటిల్లా ఉంది, పూరి గారి టైటిల్ లాగా. సో ఇట్ లుక్స్ వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఇంతకుముందు సాయి అని పిలిచేవాడిని, ఇప్పటి నుంచి రామ్ అని పిలుస్తాను. సో రామ్కి నాకు ఒక అవినాభావ సంబంధం ఏంటంటే, ఆ రిలేషన్షిప్ ఇస్ గోయింగ్ టు గో లాంగ్. ఎందుకంటే నా కూతురు రామ్ కూతురు బెస్ట్ ఫ్రెండ్స్ నర్సరీలో. సో వాళ్ళు ఇప్పుడు నర్సరీ నుంచి మొన్నే గ్రాడ్యుయేషన్ ఇచ్చారు వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఒకలే స్కూల్లో జాయిన్ అవుతున్నారు. సో దే గోయింగ్ టు బి బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. సో అలాగే నా వైఫ్ అండ్ రామ్స్ వైఫ్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ లాంగ్ జర్నీ బిట్వీన్ అస్, రామ్. సో ఐ డెఫినెట్లీ ఫీల్ ఇట్స్ గోయింగ్ టు గో ఫార్వర్డ్. అండ్ ఇక్కడ చెప్పాలంటే మెయిన్గా మహిత్ గురించి చెప్పాలి. ఊపిరి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తుల్లో మహిత్ ఒకరు. ఎందుకంటే ఆ రోజు ఆయన వచ్చి మాట్లాడిన విధానం కానీ, ఆయన మా మీద చూపించిన ప్రేమ కానీ, మహిత్ చక్రి గారు ఇక్కడ లేరు, కానీ డెఫినెట్గా ఆయన ఈరోజు ఉంటే ఎంత హ్యాపీగా ఉండేవారు నాకు తెలుసు. కానీ ఇక్కడే ఎక్కడో ఉండుంటారు ఆయన. విల్ బీ వాచింగ్ యూ అండ్ హిస్ మ్యూజిక్ విల్ బీ కమింగ్ అవుట్ ఆఫ్ యూ, దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ మహిత్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూశాను, ఇట్ లుక్స్ వెరీ గుడ్. బికాజ్ ఆల్వేస్ ఒక సినిమా టీజర్కి బ్యాక్గ్రౌండ్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. అండ్ ఐ థింక్ యూ జస్ట్ డన్ ఇట్ అమేజింగ్లీ. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యూజిక్ మహిత్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ శ్రీకాంత్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ to you, because I know what it takes to a producer to invest money in a film, and wish you all the very best from the bottom of my heart. And ఇక్కడ శ్రీకాంత్ గారు ఉన్నారు, డాక్టర్ గారు.
ఆయన నేను ఊపిరి సినిమా మాత్రమే తీశాను, ఆయన నిజ జీవితంలో చాలామందికి ఊపిరి పోస్తారు. మా నాన్నమ్మకి ఆయన్నే ఊపిరి పోశారు. శ్రీకాంత్ గారు, యువర్ వర్డ్స్ అండ్ యువర్ సపోర్ట్ షుడ్ ఆల్వేస్ బీ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. నేను రకం, విభా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఎర్రం వంశీధర్ రెడ్డి గారు అండ్ ఎవ్రీబడి అండ్ సిద్ధార్థ్ రామస్వామి హూమ్ ఐ నో వెరీ వెల్. సినిమాకి ఎప్పుడైనా ఒక క్వాలిటీ ఉంటుంది. ఐ థింక్ ద క్వాలిటీ స్పీక్స్ అ లాట్. ఐ కుడ్ సీ ద క్వాలిటీ ఇన్ ద టీజర్. సో విష్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ నేను రకం ఆల్ ద వెరీ బెస్ట్. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. ఈరోజు నేను రకం టీజర్ లాంచ్ చేసుకుంటాం. ఇదే మా సినిమాకి మొదటి మెట్టు. ఈ మెట్టులోనే అన్నీ తెలిసాయి. సో 1.5 ఇయర్గా సుదర్శన్ సలేంద్ర పడ్డ కష్టం, శ్రీకాంత్ రెడ్డి పెట్టిన ఇన్వెస్ట్మెంట్, మా అందరి టెక్నీషియన్స్ యొక్క బలం అన్నీ ఆ టీజర్లో కనిపించాయి అనుకుంటున్నాను. నాకైతే కనిపించాయి, మీకు కనిపించాయండి. సో ఇదే మాకు ఒక ఆశీర్వాదంగా అనుకుంటున్నాము. అలాగే సినిమా కూడా గోయింగ్ టు నాకు తెలిసి ఒక మంచి సక్సెస్ సాధిస్తుంది. నా వంతుగా మంచి మ్యూజిక్ చేయడానికి, అంటే అన్నయ్య తర్వాత నేను చేస్తున్న ఫస్ట్ సినిమా, అన్నయ్య లేకుండా అట్లీస్ట్ అన్నయ్య ఆశీర్వాదం అంటే పైనుంచి ఉంది, కానీ తను నాతో ఫిజికల్గా లేరన్న బాధతో ఉండి కూడా అవన్నిటినీ పక్కన పెట్టి నేను ప్రూవ్ చేసుకోవాలని చాలా కష్టపడి మంచి మ్యూజిక్ని ఇవ్వడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్న మూవీ. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. డెఫినెట్గా మీ అందరితో ది బెస్ట్ అనిపించుకుంటాను ఈ ఆల్బమ్తో. ఆ నమ్మకం నాకుంది. సో వన్స్ అగైన్ నేను రకం టీమ్కి, మా ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రెడ్డికి, తన్ని గురించి ఎంత ఓర్పుతో అంటేనండి, సినిమాకి ఏం కావాలన్నా నిజంగా ఈరోజు ఇండస్ట్రీలో చాలా చిన్న మొగ్గండి ఆయన, ఒక బర్డ్. అలాంటి అతను ఈ సినిమా కోసం తాపత్రయపడుతూ చేయడం. అండ్ అమేజింగ్ ఏంటంటే సాయన్న ఈ మూవీకి. నమస్కారం. విభా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 టైటిల్ అండ్ టీజర్ లాంచ్కి విచ్చేసిన అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ముందుగా మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ చీఫ్ గెస్ట్ అయిన శ్రీకాంత్ గారు అండ్ వంశీపైడిపల్లి సార్, థ్యాంక్ యూ సార్. మీ ఊపిరికి రాకుంది సార్. అండ్ మూవీ వర్క్ వస్తే సాయన్న అన్న బాడీ లాంగ్వేజ్ చాలా ఈజీ ఉంటుంది, చాలా బాగా చేశారు. శరత్ గారు అయితే పవర్ హౌస్ యాక్టర్, అది కాంచనాతో తెలిసిపోయేది. అండ్ అంతే అండి, అంత మంచి టెక్నీషియన్స్. సిద్ధార్థ్ రామస్వామి ఆల్రెడీ సోగ్గాడే, ఇంకా ఈడో రకం ఆడో రకం హిట్లో ఉన్నారు. అండ్ మహిత్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, థ్యాంక్ యూ మహిత్. అండ్ కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. అండ్ సుధా అన్న, యాక్చువల్లీ నేను అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను భూకైలాస్ అనే మూవీలో. అక్కడ అన్న అసిస్టెంట్ డైరెక్టర్, నేను అప్రెంటిస్. అయితే అన్న వాళ్ళ తమ్ముడి పేరు శ్రీకాంత్, అక్కడ కనెక్షన్ దొరికింది. అలా ట్రావెల్ అవ్వకుండా ఇక్కడ దాకా వచ్చాము. సో అందరు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడక్షన్ నెంబర్ 1 నేనో రకం సినిమాకి ఇచ్చేసిన వంశీపైడిపల్లి సార్. నేనో రకం మీరు టీజర్ చూశారు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డ్రీమ్స్ కమ్స్ ట్రూ అంటారు కదండి, కళ నిజం అవ్వడం అనేది ఫస్ట్ టైం నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. లైఫ్లో ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ ఉంది. ఎందుకంటే బిగ్ స్క్రీన్లో ఇలా మీ ముందు కూర్చొని మీలాంటి వాళ్ళ సినిమాలు చూసినామండి సార్. ఈరోజు నేను ఈ సినిమా చేయడానికి కారణం ఓన్లీ వన్, దేప శ్రీకాంత్ గారు. సో చెప్పగానే ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి రావాలండి. ఒకే రూమ్లో ఉన్నంత రిలేషన్ అనమాట, ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. సో నా కోసం ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా చేయడానికి బికాజ్ ఆఫ్ నన్ను బిలీవ్ చేశాడు. సో నేను చెప్పగానే ఇమీడియట్లీ రామ్ శంకర్ గారు, సాయి రామ్ శంకర్ సార్, వితౌట్ యూ నేనే రకమైన సినిమా లేదు సార్, మీరు లేకుండా సినిమా అనేది లేదు. బట్ మీరు లేకపోతే ఈ సినిమా చేసేవాడిని కాదేమో, మరి ఇంకొక 5 years ట్రావెల్ చేసేవాడినేమో, మళ్ళీ ఇంకో కథ పట్టుకొని ఇంకో హీరో కోసం. ఫస్ట్ సిట్టింగ్లోనే మీరు కథ ఓకే చేయడం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సినిమా చాలా హ్యాపీగా జరిగింది. అట్ ద సేమ్ టైం మై మ్యూజిక్ డైరెక్టర్ మైత్ నారాయణ అల్టిమేట్ మ్యూజిక్ ఇచ్చాడు సార్, ఆర్ఆర్ ఇరగొట్టాడు. అండ్ మై కెమెరామెన్ సిద్ధార్థ్ రామస్వామి ప్రజెంట్ మొన్న సొగ్గాడే చిన్నాయన చేశాడు, ఆడో రకం ఈడో రకం చేశాడు, కమలాసన్ గారితో చేశారు. సో మై చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. నేను అడగగానే చాలా 2-3 పెద్ద సినిమాలు ఉన్నా సార్, అక్కడ ధనుష్ గారితో చేస్తున్నాడు, తమిళ్లో అటక దీనిస్తో చేస్తున్నా సరే ఆ క్లాషెస్ పెట్టుకొని నాకు వచ్చి సినిమా చేశాడండి. ఒక్కరోజు ఒక్క ఫ్రేమ్ కూడా క్లాష్ పెట్టకుండా సినిమా చేశాడండి.
సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. సిద్ధు గారు చెన్నైలో బిజీగా ఉండి రాలేకపోయారు. అలాగనే శరత్ గారు ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ గారు వెళ్ళగానే మా ఇద్దరిని చూసేసి, సారీ అమ్మ మిమ్మల్ని చూస్తే సినిమా చేసేలా లేరు, ఆయన చూస్తే ప్రొడ్యూసర్లా లేడు, డోంట్ మైండ్ మీరు గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్ అని చెప్పాడు. ఓపెన్గా చెప్పాడు, డైరెక్ట్ చెప్పాడు. మీరు వెళ్ళిపోండి అమ్మ అన్నాడు. సరే మేము ఏం చేయాలో అర్థం కాలేదు, ప్రొడ్యూసర్ నాకేం అర్థం కాలేదు. అమ్మ చెన్నై నుంచి ఇంత దూరం ఫ్లైట్ టికెట్ వేసుకుని వచ్చాము అంటే బడ్జెట్ విదిన్ బడ్జెట్ ప్రతి ఒక్కటి ఫ్లైట్ టికెట్ వేసుకుని వచ్చాము, ఏంటి మరి పొజిషన్ అని ఆలోచించుకున్న టైంలో ఒక 5 నిమిషాలు కన్విన్స్ చేశారు. సార్ మీరు వినండి సార్, ఒక్క 5 minutes వినండి, నచ్చకపోతే వెళ్ళిపోతానంటే సరే రేపు మార్నింగ్ 8 o'clock రమ్మంటే మేము 6 o'clock వెళ్ళిపోయాము. ఆయన జిమ్ చేసుకొని వచ్చాడు, కథ చెప్పానండి. ఆల్మోస్ట్ 10 minutes అన్నది కాస్త 1.5 hour కథ చెప్పానండి. ఇమ్మీడియట్లీ ఓకే చేశాడండి. ఒక పెద్ద హీరో పేరు చెప్పకూడదు కానీ అదే టైంలో ఒక పెద్ద హీరో ఫోన్ చేసి, తెలుగులో టాప్ 5లో ఒక హీరో ఫోన్ చేసి ఆయన సినిమాలో మెయిన్ విలన్ కోసం అడిగాడట. మేము కథ చెప్పగానే ఆ విషయం చెప్పాడు. ఇక మా వల్ల కాదులే, మా బడ్జెట్ మా రెమ్యునేషన్కి రాడనుకున్నాము. ఇంటికి హైదరాబాద్ వచ్చేసరికి ఎమ్మడే శరత్ గారు కాల్ చేశాడు. చేసేసి చేస్తున్నానమ్మా మీరు ఓకే చేసుకోండి డన్ అని చెప్పాడు. మొన్న ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం తెలుగులో శరత్ గారు 30 years తర్వాత ఒక విలన్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. ఫస్ట్ నేను కథ చెప్పే ముందు నెగిటివ్ రోల్ చేయను, ఫాదర్ క్యారెక్టర్ చేయను, హీరో కొడితే తినను, ఎవరు చేసినా చేయనని చెప్పాడు. సాఫ్ట్ రోల్ అయితే చేస్తాను చెప్పిండు. అలాంటిది అన్నీ చేయించాను. ఆయన ఏదైతే చేయనన్నాడో అవన్నీ సినిమాలో చేయించాను. అవన్నీ చేశాడు సినిమాలో. యాక్చువల్ సార్ తెలుగు డబ్బింగ్ కూడా సారే చెప్పాడు. మొన్న రాధికా మేడం గారు సినిమా చూసి తమిళ్లో తనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది రావడానికి మీద. హోప్ సో చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అది కూడా శరత్ గారు రావాల్సింది, నైటే మాట్లాడాను. బట్ తనకి అక్కడ ఎమ్మెల్యే ప్లస్ తన ఒక పార్టీకి లీడర్, ఓన్ పార్టీ ఉంది ఎస్ఎంకే. సో ఆ ఎలక్షన్ బిజీలో ఉన్నాడు డిఎంకే పార్టీ తోటి. సో రాలేకపోతున్నా, ఆడియో కన్ఫామ్గా వస్తాడు, అందరికి విష్ చేయమని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హీ గేవ్ మీ దిస్ రోల్. దీనిలో ఆయనతో పాటు ఏదన్నా తోకలాగా వెళ్ళి ఎంటర్టైన్ చేయడం తప్పితే ఆయన్ని ప్రాబ్లమ్స్లో పెట్టే అవకాశం లేదండి దీనిలో. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. ఈ అవకాశం ఇచ్చినందుకు సుదర్శన్ గారికి, ఈ టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. నేను రకం ఒక మంచి రకంగా అవ్వాలని ఈరోజు లాంచ్ చేయడం జరిగిందండి టీజరు. ఫస్ట్ నేను రకం ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసిన శ్రీకాంత్ గారి అమ్మగారికి, అత్తయ్య గారికి మీ చేతుల మీద కావడం ఈ సినిమాకి మంచి శుభం జరుగుతుందని నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే శ్రీకాంత్ పడ్డ కష్టం మీకు తెలిసే ఉండొచ్చు. బట్ లొకేషన్లో కానీ లేకపోతే బయట కానీ చాలా కష్టపడ్డాడండి. శ్రీకాంత్ గురించి అయినా, సుదర్శన్ గురించి అయినా, నా గురించి అలాగే ఆడాలి తప్పదు, వాళ్ళ గురించి కూడా ఆడాలని కోరుకుంటున్నానండి నేను. అలానే టీజర్ లాంచ్ చేసిన మా ఊపిరి వంశీ గారికి, ఎందుకంటే ఒక కొత్త ఊపిరి సార్. ఈ మధ్యకాలంలో అలాంటి సినిమా ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. థియేటర్లో నేను బాగా ఏడ్చాను హ్యాపీగా. ఎవడైనా చూస్తాడేమని అడ్డు ఇటు చూసేవాడిని. మనస్ఫూర్తిగా సినిమా అయిన తర్వాత ఒక రిలీఫ్ ఉంటుంది కదా సార్, అది నేను ఫీల్ అయ్యాను సార్. ఒక ఊపిరితో మీ చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ చేశారు. ఈ సినిమా సక్సెస్ అయ్యి మాకు కూడా కొంచెం ఊపిరి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎలా ఊపిరి రావాలి, నాకు కొంచెం ఊపిరి వస్తే మా శ్రీకాంత్, తర్వాత సుదర్శన్ ఇంకా కొంచెం మంచి సినిమాలు, మంచి ఊపిరి లాంటి సినిమాలు, మంచి నేను రకం లాంటి సినిమాలు మేము తీయగలం సార్. సో మీడియా కూడా మాకు సపోర్ట్ చేయండి. ఇక ఈ సినిమా గురించి ఫస్ట్ సుదర్శన్ నాకు వేరే సినిమాలో నాకు పరిచయం అండి. సో సుదర్శన్ నాకు చూడగానే కొందరిని మనం పట్టుకోవచ్చు, ఓకే మనోడి దగ్గర టాలెంట్ ఉంది అని. టాలెంట్లు చాలా ఉన్నాయండి, ఈ టాలెంట్ కూడా ఉంది. సో సుదర్శన్ తర్వాత నాకు కథ చెప్పాడండి. సో మంచి కథ సుదర్శన్. మరి అందులో క్యారెక్టర్ నాది బాగుంది, మరి అవతల ఎవరు చేస్తున్నారు అనేసరికి సుదర్శన్ అప్పుడు ఎలా అయినా సరే ఇందాక చెప్పిన ఆ శరత్ కుమార్ గారిని ఆయన్ని పట్టుకొని ఈ సినిమాలో ఆయనకి కథ నచ్చి ఈ సినిమా చేయడం జరిగిందండి. సో ఈ సినిమాకి శరత్ కుమార్ గారు చేయడం చాలా ప్లస్ అయింది. అది సుదర్శన్ ఆయన్ని ఒప్పించడం, సుదర్శన్లో ఆ కథలో ఉన్న బలాన్ని నేను నమ్ముతున్నాను. సో శరత్ కుమార్ గారికి, సుదర్శన్కి, నాకు నేను రకం లాంటి మంచి సినిమా ఇచ్చిన సుదర్శన్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే శ్రీకాంత్, ఆయన ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో ఎప్పుడు ఆయన ఇందాక అన్నట్టు కొరియోగ్రాఫర్ అనుకొని ప్రొడ్యూసర్ ఎవరైనా అవుతారండి, నాకు తెలియదు. శ్రీకాంత్ అలానే లైటర్ అంటే
అంటే ఏ ప్రాబ్లం వచ్చినా చాలా లైటే తీసుకొని ఈ సినిమాని ఆయన చాలా అంటే ఆయన ఏం చేశాడు అన్నది మనం ప్రతి ప్రొడ్యూసర్కి ఉంటుంది. బట్ మా శ్రీకాంత్కి కొంచెం ఎక్కువ కష్టపడ్డాడు, కష్టాలు ఉన్నాయి. అవన్నీ దాటి మాకందరికీ నేను ఒక మంచి సినిమా అవుతుందని నేను నమ్ముతున్నానండి. ఇక చక్రి అన్న తమ్ముడు, చక్రి గారు అంటే నాకు ఒక 15-20 ఏళ్ళ అనుబంధం. అలానే మహిత్తో కూడా నాకు అదే రిలేషను. సో మహిత్ ఈ సినిమాలో ఒక మ్యూజిక్ డైరెక్టర్, కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమా నుంచి గ్యారంటీగా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. చక్రి అన్న పేరు కూడా నిలబడతారని ఆశిస్తున్నాను. ఇక టెక్నీషియన్స్ సిద్ధార్థ, సోగ్గాడి చిన్న ఆయన, తర్వాత నిన్న రిలీజ్ అయిన ఈడో రకం ఆడో రకం. సో మంచి కెమెరామ్యాన్. సో ఆయన సక్సెస్లో ఉన్నాడు, ఆ సక్సెస్ మాకు కూడా ఇలా వస్తుందని అనుకుంటున్నాను. సో ఇక ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్, రీసెంట్గా సినిమా చూపిస్తామా, తర్వాత 100% లవ్. సో ఆయన కూడా మంచి టెక్నీషియన్. తర్వాత ఆర్ట్ డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక లాస్ట్లో నేను రకం మంచి సినిమా అవ్వాలని, నాకు వంశీ గారి ద్వారా మంచి ఊపిరి ఇవ్వాలని కోరుకుంటూ సుదర్శన్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, శ్రీకాంత్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.